హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెట్ టైప్ బ్లౌజెస్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ నెట్టెడ్లో కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి డిజైన్ ఉంటుంది. డిజైన్ వరకు నెట్ అనేది వేయించుకుంటున్నారు. చూడ్డానికి లుకింగ్ గుడ్గా ఉన్నాయి. శారీ మీదకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం జీన్స్ మీదకి కానీ జెగ్గింగ్స్ మీదకి కానీ టాప్స్ యూజ్ చేస్తారు కదా, అలాంటి మోడల్ కూడా షేర్ చేశాను. ఒకసారి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఎంబ్రాయిడరీలోనే మధ్యలో నెట్ వచ్చింది. సో ఆ నెట్ మీద కూడా డిజైన్ వేశారు. చూడడానికి చాలా బాగుంది. శారీ మీదకి ఇంకా బాగుంటాయి. సో కొన్ని నార్మల్ పిక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. అవి ఎలా ఉంటాయంటే, అది చెప్పాను కదా జీన్స్ మీదకి బాగుంటాయని. ఇదైతే బటర్ఫ్లై ఇలా చాలా బాగుంది. ఇలా మనం బ్యాక్ సైడ్ డిజైన్ చేయించుకున్నప్పుడు హెయిర్ స్టైల్ అనేది పోనీ టైల్ లాగా షార్ట్గా డిజైన్ చేయించుకుంటే మనకి ఆ డిజైన్ అనేది చూడడానికి కూడా బాగుంటుంది. లేదంటే లాంగ్ హెయిర్ అంటే మొత్తం ఆ డిజైన్ మీదే ఉంటుంది కాబట్టి కనిపించదు అన్నమాట ఆ డిజైన్ అనేది. ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట జీన్స్ మీదకి. చూడండి, ఫ్యాన్సీ ట్రెండింగ్ మోడల్. ఇంకొకటి చాలా బాగున్నాయి కదా, కొత్తగా అనిపించాయి పిక్స్ కూడా. ఇలాంటివి యూజ్ చేయొచ్చు జీన్స్ మీదకి. అండ్ ఇవి వచ్చేసరికి చూడండి, మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా. మళ్ళీ నెట్ మీద కూడా ఇలా డిజైన్స్తో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. చాలా బాగున్నాయి. డిజైన్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి కదా. ఒకటి యూ షేప్, ఒకటి వి షేప్ అండ్ రౌండ్ నెక్. కాకపోతే మళ్ళీ వన్ సైడ్ డిజైన్ వేస్తున్నారు. మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా క్రాస్గా డిజైన్ వేసి రిమైనింగ్ వచ్చేసరికి నెట్ అనేది ఫిక్స్ చేస్తున్నట్టున్నారు. ఇలా కూడా ఇది నెట్టెడ్, ఓన్లీ నెట్టెడ్ అనమాట. ఎంబ్రాయిడరీ ప్లస్ నెట్టెడ్ బాగున్నాయి. శారీస్ మీదకి కొంచెం హైగా ఉన్నాయన్నమాట. లేదు మనం డిజైనర్ పీస్ తీసుకుంటే దాన్ని కూడా మనం బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనకి ఎక్కడి వరకు నెట్ అనేది కావాలో అంతవరకు ఉంచేసుకొని రిమైనింగ్ పార్ట్ లైనింగ్ వేయించేసేసుకుంటే సో అది కూడా పర్ఫెక్షన్ బాగానే ఉంటుంది. ఏదైనా మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర వేస్తే మోడల్ అనేది కరెక్ట్గా వస్తుంది, మనకి అది ఫిట్ అవుతుంది. ఇలా చూడండి, అసలు నెమలి డిజైన్ వేస్తారు. ఇలాంటి నార్మల్లీ అంటే ఇది డిజైనర్ పీస్ అనమాట. అలాంటి డిజైనర్ పీస్తో కూడా మనం మోడల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు.
ఇవి ఇలాంటివి. ఇది నార్మల్ ఎంబ్రాయిడరీ. ఇంకా ఇది చూడండి, ఇది కూడా డిజైనర్ పీస్ అనమాట. చూస్తానికి చాలా చాలా బాగున్నాయి. ఇది హెవీ వర్క్. ఇది చెప్పండి కదా, డిజైనర్ బ్లౌజ్ని మనం అలా స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇది పట్టు మధ్యలో నెట్ మీద కూడా అది డిజైన్ అనమాట, దాంట్లో ఎంబ్రాయిడరీ లేదు. సో ఇలా డిజైనర్ పీస్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. చెప్పండి కదా, డిజైనర్ బ్లౌజెస్. చేశారా అనేది, ఎంబ్రాయిడరీ చేశారు అనేది అర్థం కాలేదు, కానీ అది చాలా చాలా బాగుంది. ఇంక ఇవన్నీ ఎంబ్రాయిడరీ ప్లస్ దాని మీద ఏంటంటే నెట్. ఆ హ్యాండ్స్కి కూడా డిజైనర్ పెట్టించుకున్నారు. ఆ డిజైన్ వచ్చే వరకు ఏంటంటే వర్క్ ఉంటుంది, ఆ రిమైనింగ్ నెట్. అలా కూడా మోడల్ కొత్తగా ఉంది చూడడానికి. ఇది చూడండి, హాఫ్ నెట్ హాఫ్ డిజైన్ వచ్చింది. చెప్పాను కదా, నెట్ మీద డిజైన్. మళ్ళీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తం నెట్టే అన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఓన్లీ బ్యాక్ సైడ్ నెట్ కాకుండా హ్యాండ్స్ దగ్గర కూడా అది కూడా డిజైన్. ఒక్కసారి వి షేప్లో, ఒకసారి క్రాస్, అండ్ మళ్ళీ లేయర్స్గా కట్. ఐ మీన్ 1 లేయర్ వచ్చేసరికి డిజైన్, 1 లేయర్ హాఫ్ నెట్ అలా ఉన్నాయన్నమాట. లేదా ఇలా బ్యాక్ సైడ్ ఏంటంటే క్రాస్గా కట్ చేసి దాని మీద నెట్ డిజైన్ అని చెప్పాను కదా. జీన్స్ మీదకి టాప్స్ యూస్ చేసుకోవచ్చు, ఇలా యూస్ చేసుకున్నా కానీ బాగుంటుంది. సో నార్మల్గా పెట్టినవన్నీ అలా జీన్స్ మీదకి బాగుంటాయి. రిమైనింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా శారీ మీదకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మనం ఇలా నెట్టెడ్ టైప్లో కొంచెం మోడ్రన్గా స్టిచ్ చేయించుకోవచ్చు.
ఇంకా నార్మల్గా పట్టు శారీ మీదకి యాజ్ యూజువల్ మనం నెట్టెడ్ వర్క్తో పాటు నెట్టెడ్ ఎలా అయితే చేయించుకుంటామో అలా చేయించేసుకుంటే పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.